మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మా వాడికి పడతాయి ఆమె చేతుల. స్కూల్నే తీసేసిరా? చేద్దాం. రా చెప్పులిప్పిరా చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్నెల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మేబీ తమ్నెల్ చేసి అంత కూడా వెయిట్ చేస్తానో చేయడో తెలియదు, పెట్టేస్తాను అనుకుంటాను తెలిసి. ఈరోజు వీడియో ఏంటి అని అంటే ప్రాంక్. అది కూడా ఎవరి మీద ప్రాంకో తెలుసా? నా కూతురు మీద అన్నమాట. మొత్తానికి పెద్ద ప్లాన్ చేసిన నేను. దేనికక్క అసలు ప్రాంక్ ఏంటి అంటారేమో, ఏం లేదు. ఆమెకి రీసెంట్గా బుక్స్ తీసుకున్న, అట్టాలు వేసిన, ఇదిగో ఈ డ్రెస్ మీద పెట్టాను కదా షార్ట్ కూడా. సో ఆమెకి బుక్ కవర్స్ వేసిన, బుక్స్ కొన్ని పంపించేవి స్కూల్కి పంపించేసిన, కొన్ని ఇంట్లోనే ఉన్నాయి. అవి ఏంటి అంటే టీచర్ పంపించమని అడుగుతున్నారంట. సో నిజమా వద్దామా అని టీచర్కి కాల్ చేస్తే మండే పంపించండి మేడం అని చెప్పింది ఆమె. అయితే సరే పంపించమన్నారు. ఊరికంటే ఆమెకు గుర్తొచ్చినప్పుడల్లా మమ్మీ వాటిపైన నేమ్స్ రాయవా, కవర్ పైన నేమ్స్ రాయవా, లోపల నేమ్స్ రాయవా, జాగ్రత్త మమ్మీ తమ్ముడు తీస్తాడు జాగ్రత్త నాకే చెప్తుంది. సరేలే ఏం కాదులే నాన్న, నేను వేస్తా, నేమ్స్ రాస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నీ బుక్స్ నీకు పంపిస్తాను, నువ్వు ఎందుకు ఊక ఆగమాగం అవుతున్నావు అంటే, రిషిగాడు ఊక వాటిని ఖరాబ్ చేస్తాడు మమ్మీ అని అన్నదన్నమాట. సరేలే నేను వాడిని ఏం ఖరాబ్ చేయనియను, ఏం చేయనియను అని చెప్పిన. సో ఇప్పుడు ప్రాంక్ ఏంటి అంటే ఆమెకి కవర్స్ వేయంగా కవర్స్ మిగిలినాయి. అవి మా వాడివి చాలా ఓల్డ్ బుక్స్ ఉండే, మా పాపవే ఎల్కేజీవి ఓల్డ్ బుక్స్ ఉండే, కొత్తవి యూజ్ చేయనివి. దానికి ఆ కవర్ ఒకటి వేసి మొత్తం చింపేసి ఆడ పడేస్తా. ఈలోపు వెళ్ళి వాడిని తీసుకొని వస్తే, ఈరోజు లక్కీలీ ఇద్దరికి హాఫ్ డేనే స్కూలు. ఆమె నాకు తెలిసి వచ్చేస్తూ ఉంటుంది వ్యాన్ కూడా. ఇప్పుడైతే దానికి కవర్ వేస్తా, మీకు కూడా చూపిస్తా చూడండి. దాన్ని చింపేసి ఆడ పడేస్తా. ఇక ఆమె రాగానే యాక్టింగ్ మొదలు పెడతా. ఫోన్ సెట్ చేయాలి, ఎందుకంటే గుర్తుపట్టేస్తుంది ఆమె. ఇలా ఉంటేనే వీడియో తీయట్లేదు అనుకుంటుంది. అదే నేను మంచిగా హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి వీడియో అవన్నీ చేసిందంటే ఊరికనే గుర్తుపడుతుంది అన్నమాట. ఆమె చాలా షార్ప్ మా పాప. సో ఇప్పుడైతే నేను కవర్ వేస్తా చూడండి, మీరు చూపిస్తా. ఎందుకంటే ఇక మళ్ళీ లేట్ అయిపోతుంది, ఆల్రెడీ టైం అయింది. ఇప్పటిదాకా పనే సరిపోయింది నాకు. ఈ పని ఎప్పుడు వస్తుందో ఏమో నా పాలకి, ఈ పని చేయడమే సరిపోయింది. ఇంకా అందుకని ఇప్పుడైతే నేను సెల్ఫీ స్టాండ్కి పెడుతున్నా ఫోన్ అన్నది, ఎందుకంటే ఇప్పుడు పెద్దదానికి పెట్టలేను. తీసి ఆ బుక్స్కి అయితే కవర్ తీసి, పాత బుక్ తీసి, కొత్త బుక్స్ కూడా ఇక్కడ కింద పరుస్తా. అట్లయితేనే ఆమెకు కొంచెము నమ్ముతుంది. ఆ బుక్ చూడకముందే ఆమెకి చింపేసిందని చెప్పాలి. వెళ్ళి ఫస్ట్ దీనికి కవర్ వేసి దబ్బా ఉరికి మరి రీషిని తీసుకొని రావాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి వాడిని కొడుతుందో, ఈమె ఏడుస్తుందో, నా మీద అరుస్తుందో నాకైతే తెలియదు. సున్నైతే చూద్దాం. వచ్చేసి ఆమెవి కొత్త బుక్స్ అనమాట. సో ఇంట్లో కవర్స్ మిగిలినాయి చెప్పిన కదా. ఇది వచ్చేసి ఆమెది పాత బుక్. సో పట్టదో తెలియదు కానీ దీనైతే ఉడవికేద్దాం అట్ట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ చింపిన మళ్ళీ ఈ అట్ట కూడా కనిపిస్తుంది, అందుకనే దీన్ని కూడా ఉడవికేస్తాం. నేను చింపి తిట్టినే సగం చింపేయాలి. ఏం కాదులే, ఈ పేపర్ పైన కలిపి వేసేస్తాం. ఆ ముసలేమన్నా నాకే ఉంది. సో చూద్దాం, వేసేస్తే ఇప్పుడు కవర్ అయితే. అట్లనే వీడియో పెడతాలే కానీ కాపీరైట్ పడుతుందో ఏమో అని కూడా భయం అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఇద్దరు నాకు తెలిసి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మా వాడికి పడతాయి ఆమె చేతుల. అదే భయం అవుతుంది, వాళ్ళు ఏడుస్తే కొట్టుకుంటే ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని. అయినా కూడా ఏం కాదు, చేసేద్దాం. చేయాలనుకున్నప్పుడు చేయాల్సిందే. సో ఎల్కేజీ అని అనిపిస్తుంది కానీ దీన్ని కలిపి వేసేద్దాం పేపర్తో. మరి గుర్తుపడుతుందా ఆమె బుక్ కాదని, ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా తెలియదు. ఏదైనా కానీ ఇక మొత్తానికి వీడియో అయితే పెట్టాలని ఫిక్స్ అయిపోయినా. చూద్దాం, ఫ్లాప్ అయినా పెడతా గైస్ ఈ వీడియో అన్నది, ఎందుకంటే ఒకసారి నాకు కూడా తెలుస్తుంది కదా. చూసారుగా, ఇగో ఇప్పుడు అట్ట అయితే ఏం చేసిన ఈ మా ఇంట్లో ఎప్పుడు చిత్తడే ఉంటుంది. ఇప్పుడు నేను ఏమేమి చేస్తానో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్
ఈ పేపర్స్ ఇట్లా వేసేస్తా, ఇక్కడ కూడా చింపేసిండమ్మా అని చెప్తా ఏమంటుందో. ఇది అక్కడ వేద్దాం. పిచ్చి పిచ్చిగా ఉంటేనే ఆమె నమ్ముతుంది, లేకపోతే నమ్మదు. సో కంప్లీట్ అయితే వేసిన. ఇంకా దీన్ని కూడా మొత్తం చింపేస్తే ఎప్పుడు చూడండి, చింపేస్తే తెలుస్తుంది. ఇలా చేస్తేనే ఆమెకి ఐడియా వస్తుంది అనమాట. నేను వీడియోలో క్లారిటీ కనిపించట్లేను. ఇది సో ఇలా అయితే పెట్టిన అనమాట. ఇంక ఇప్పుడు నేనైతే రిషి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. ఫస్ట్ ఈ వ్యాన్ వస్తుంది, రిషిని తీసుకొని రావాలి. సో అందుకని రిషిని తీసుకొని అయితే వస్తాను అనమాట. నేను ఆమె మీద ప్రాంక్ చేయాలని పని చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఈరోజు మత పెట్టి ఇవి మత పెట్టుకుని ఆమె మీద ప్రాంక్ అయితే తీస్తా. సడన్గా గుర్తొచ్చింది, ఎవరిపైన ప్రాంక్ చేసిన ఎవరెందుకు ఊరుకుంటారు. సో ఆమె అయితే కొంచెం ఏడ్చిన తర్వాత ఊకోబెడితే ఊరుకుంటుంది. మా ఆయన మీద ప్రాంక్ చేయాలంటే అలాంటి సాహసాలు నేను జన్మలో చేయలేను. సో ఇప్పుడైతే చూద్దాం. ఓకేనా, నేనైతే పోతున్నాను ఇప్పుడు రిషి దగ్గరికి. ఫాస్ట్గా వెళ్ళి తీసుకొస్తాను, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయితే మా స్కూల్ అయిపోయి కూడా ఇంటికి లేట్ ఉంది ఈరోజు. సో వ్యాన్ వచ్చేసరికి ఆమెకి ఇప్పుడు 4:20కి స్కూల్ అయితే ఆమె వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:20 అయిపోతుంది. సో అందుకని చెప్పేసి లేట్గానే వెళ్తున్నా. రిషికి అయితే 1 వరకు ఉంది స్కూల్. చూద్దాం ఏమవుతుందో. నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది ఆమె ఏం చేస్తుందా అని. చిచ్చి అసలు తల్లివేనా అంటారా? అప్పుడప్పుడు ఇలా చేయాలి, మనకు కూడా సరదాగా ఉంటుంది, ఒక మెమరీ ఉంటుంది అంతే. స్కూల్లో ఏం చెప్పారు ఈరోజు? లేదా ఏం లేదు, స్కూలే లేదా? అంతేనా? మన కోసం స్కూల్నే తీసేసిరా? సరే కానీ మనము అక్క మీద ప్రాంక్ చేద్దామా? చేద్దామా అక్క మీద? చేద్దామా? చేద్దాం. అమ్మ వీడు చేద్దాం అంటుండు. వీడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. మాటలు అన్నవి చాలా లేటుగా వచ్చాయి. 5 years ఇప్పుడు వీడికి, అయినా చాలా లేటుగా వచ్చినాయి అన్నమాట. ఏమో చేద్దాం అంటుండే. మరి లగ్గం అయ్యేది నీకే, సార్ నీకే పెళ్లి చేస్తుంది. మరి అక్క నిన్ను కొడుతుంది కానీ నువ్వు కొట్టొద్దు అక్కను, ఓకేనా? అక్కను కొట్టద్దు, ఓకేనా? ఓకే అంటాడు, వేస్తాడు. చూద్దాం ఏమవుతుందో. అసలు వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మామూలు కొట్టుకుంటుంటేనే ఆపడం కష్టం. ఇక ఆమె బుక్ విషయంలో చేసిన అంటే అసలు గుర్తు పడుతుందో లేదో ఫస్ట్ ఆమె బుక్ అని తెలుస్తుంది ఇప్పుడు. అంటే అది LKG బుక్ అని గుర్తుపడుతుందో. అది ఈ స్కూల్ది కూడా కాదు, బుక్ వేరే స్కూల్ది. చూద్దాం. చేసినాము. ఇప్పుడు నేను కెమెరా ఇక్కడ పెడదాం అనుకుంటున్నా, టీవీ దగ్గర, అదే ఫోను. చూద్దాం, కానీ కనిపించకుండా పెట్టాలి. ఊకనే గుర్తుపడుతుంది ఆమె. కనిపిస్తుంది కొంచెం మంచిగా క్లియర్గా. పాప అయితే వచ్చింది. తెలీదు, టీచర్ కాల్ చేసి చెప్పింది ఇందాక. బుక్ ఏంది అసలు? రా చెప్పులిప్పిరా చెప్తా. అన్నం తింటావా? అన్నం పెట్టనా? నీకు అక్కకి ఒకసారి పెడతా, ఓకేనా? ఎందుకు తిన్నావా నువ్వు? ఎందుకు హాఫ్ డే అనా? సరేలే, ఇప్పుడు తిందాంలే, ఇప్పుడు లంచ్ టైమే కదా. నేను దా ఏం లేదులే కానీ నేను నేమ్స్ రాద్దామని తీసిన బుక్స్ తీస్తే వీడు దబ్బా ఒక టెక్స్ట్ బుక్ చింపేసిండు. జున్ను ఇట్రా. సరే ఏడవద్దని రా. ఇరా నీకు చెప్తారా? వస్తున్నావా? ఇరా ఏడవద్దని రా. నువ్వు ఇట్రా, ఎందుకు ఏడుస్తున్నా? ఇట్రా
టీచర్ ఏం కొట్టదులే, మనము మళ్ళీ దానికి వేరే కవర్ వేసి చేద్దాం, ఓకేనా? ఈడే చూపిండు మరి. ఎందుకు కొడుతున్నావండి? తమ్ముడు ఎందుకు కొడుతున్నావు మరి? వాడే చెప్పిండు, నేను ఏం చెయ్యను. ఎందుకు చంపినావు రిషి? ఎందుకు చంపినావు? ఏం కాదులే, మనం ఇంకో బుక్ కొనుక్కుందామా? పోతే పోయింది, ఏం చేయమంటావు మరి ఇప్పుడు? గమ్మ గమ్మ ఎందుకే? గమ్మతోనే పని. తీసుకోబో, అట్లనే, నాకు సంబంధం లేదు, తీసుకోబో. మీ టీచర్ అని ఏమన్నా చేసుకొని నువ్వేమన్నా వేసుకో, నాకు తెలియదు. నేను చింపలేదు, నాకు తెలియదు. నేను పేరు రాద్దామని తీసిన, వాడు చింపిండు, నేనేం చేయను చెప్పు. నువ్వు జరుగు, నువ్వులే, నువ్వు ఇటుకో, అడుగు. ఏడుస్తా బుక్ వస్తుందా? నువ్వు నా దగ్గరికి వస్తే ఎందుకు? నీకు కొట్టే తప్ప నాకు తగలడానిక? నా ఫోన్ ఎందుకు గుంజినా అని చెప్పుడు. దెబ్బ పడ్డది కదరా, దెబ్బ తిన్నాడు పాపం, చెప్పినట్టే కొట్టలేదు. జున్ను జున్ను ఇట్రా, నీకోటి చెప్తా, ఇట్రా ఇట్రా, నీకొకటి చెప్తారా? ఇట్రా, నీకోటి చెప్తా. ఇది నీ బుక్ కాదు, అది నీ బుక్ కాదు. చూసుకో, నువ్వు వచ్చి నీకు తెలుస్తుందిగా నీ బుక్ అవునో కాదో చూసుకో. దా రాక్షసి అని చెప్పలే, మా వాడిని కొడుతుందని. ఎట్నో కొట్టలేదు అంటే నాకు తెలిసి వీడియో చూసింది అనుకుంటున్నాం, అది అందుకే కొట్టలేదేమో. రిషి కాల్ తీ డాడీ, చూసుకో, అది నీ బుక్ కాదు, చెక్ చేసుకో ఒకసారి, పేపర్స్ చూడు. నీదేనా? పేరు లేదు, పేపర్లు తిప్పి చూడు, నీకే అర్థమవుతుంది కదా. అది బుక్ కాదు, అక్కడ ఉంది కానీ ఏమో. నీ బుక్ అయితే నేను చింపనిస్తానా? ఎందుకు అట్లా అరుస్తున్నావు? తీసుకో, నీ బుక్స్ అని బ్యాగ్లో పెట్టుకో, తీసుకొని. ఇక అదేంటి పేరు? కైకాశ్విక సెకండ్ క్లాస్. రాస్తా, ఎందుకు రాయను, రాస్తా. అది పేపర్తో ఏమీ లేదు, అది అట్ట మీదనే ఉంది అదంతా. ఇగో నీ మీద ప్రాంక్ చేసిన జున్ను, చూడు. ఓ మేడం, ఇక్కడ చూడు మేడం. అగో మమ్మీని కొడితే ఏమంటారు? ఏమంటారు చెప్పు? మమ్మీని కొడితే ప్రాంక్ చేసిన, అది పాతది. అప్పుడు అక్కడ రోడ్ అవతల ఉన్నప్పుడు స్కూల్కి పోయినా గుర్తుందా? మనం బిల్డింగ్లో ఉన్నప్పుడు కుషక వాళ్ళ స్కూల్కి పోలే నువ్వు? ఆ బుక్ అది నేనే వేసిన, పర్పుల్ కలర్ అట్ట. దాన్ని అందులో ఉంది ఆరెంజ్ అట్ట, చూడిపో, తీసేసి పర్పుల్ వేసిన. అందులో కవర్లో నీ ముందున్న కవర్లోనే ఉంది, అందులోనే ఉంది.
ఆ, ఓకేనా ఓకేనా తలకాయ వస్తుంది ఇప్పుడు. తలకాయ నొప్పి ఎట్లుంటుంది తెలుసా నీకు? ఇట్రా ఒకసారి, ఇట్రా, గిరా ఏంది? దగ్గరికి రా, చెప్తే ఏంది? చెప్తా రారా. ఓ, అలిగినవా చిలక? జున్ను, ఇప్పుడు ఒకవేళ నిజంగానే తమ్ముడు బుక్ చింపేస్తే టీచర్ ఏమంటుండే నిన్ను? ఆ? చూడు చూడు, క్వశ్చన్ చేసిన ఆన్సర్ ఇవ్వాలి, చెప్పు. కొట్టది ఎవరిని? నన్నే. సరే కానీ నువ్వు వీడియో ఆన్ చేసింది నువ్వు చూసినావా? చూసినావా? ఏ నార్మల్ వీడియో తీస్తున్నా అనుకున్నావా? లేకపోతే తమ్ముడు జింపిండుగా అందుకే వీడియో తీస్తుందా అనుకున్నావా? నార్మల్ వీడియో అనుకున్నావా? బచ్చే 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 తమ్ముడిని కొట్టినావా? ఇట్రా ఒకసారి, బచ్చే బచ్చే. ఇట్రా ఏంది? ఏంది? ఇట్రా దగ్గరికి రా. ఏంది? తమ్ముడికి సారీ చెప్పు. నేను చెప్పను. నువ్వు వాడు తప్పేం లేదు నాన్న, సారీ చెప్పు. నేను చెప్పను. వీడియో నచ్చిందా జుడ్డు? పో. ఎవరి మీద ప్రాంక్ చేయాలో అర్థం కాక మా జున్ను మీద అయితే వేసిన. ఆమెకి పిచ్చి పెన్సిల్స్, ఎప్పుడు ఎరేజర్లు, షార్ప్నర్లు, స్కేళ్ళు, క్రేయాన్స్, కొత్త బుక్స్. కమలాసన్ వీడు ఉన్న కాడ ఉండడు అన్నమాట. వీడు చూసిరారా అంటే కాల్చి వచ్చే రకం అన్నట్టు. అందుకని ఆమె ఈజీగా నమ్మేసింది చింపిండంటే. కానీ చూసిరా వాడు నేను కొట్టొద్దు అన్నందుకు కొట్టకుండా ఎలా సైలెంట్గా ఉన్నాడు, పాపం ఏడ్చిండు. ఎట్లుంది రిషి వీడియో? బాగుందా? పిచ్చోళ్ళు అనుకుంటాను నేను నన్ను. జున్ను ఇట్లా ఇక్కడ బాయ్ చెప్దాం రా వీడియోలో. దాదా వాళ్ళ డాడీకి జిరాక్స్ కాపీ అన్నమాట ఆమె. కోపంలో అసలు డాడీని మించిపోయింది ఆమె కదా రిషి? ఈక వీకి. వాడు చింపలేదే, నేనే చింపినా. వాడు చింపలే, నేనే నేనే చింపినా. వాడు చింపలే దాన్ని. వాడు చింపిన అనుకుంటున్నావా? అసలు వాడికి సంబంధమే లేదు. వాడు ఇప్పుడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు తెలుసా? సో గైస్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నాకు తెలిసి ఇట్లాంటి ప్రాంక్ ఎవరు చేయరు నేను తప్పితే. అంటే నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం నేనే తీసిన అనుకుంటే ప్రాంక్ వీడియో. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 200 వ్యూస్ అని ఇవ్వండి గైస్ ప్లీజ్. ఓకేనా? బాయ్ చెప్పు రిషి. బాయ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు జున్ను. నేను చెప్పను. చెప్పు 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 నేను చెప్పను. చెప్పవా? అంతే ఇంకోసారి వీడియోలో కనిపించవా మరి నువ్వు? బాయ్ చెప్పు మరి. నేను చెప్పను. ఓకే బాయ్ గాయ్స్. బాయ్ చెప్పు రిషి. బాయ్ గాయ్స్.